ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత చేసినా నేను నిన్ను చెంపదెబ్బ కొట్టి ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నా కొడుకైనా రోహిత్ మోహన్ చూసి వాడి జీవితంలో వచ్చిన డిస్టర్బెన్సెస్ అన్నీ పోయి ఇప్పుడే మా అక్క వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. నీ రూపంలో కూడా వాళ్ళ జీవితంలో వచ్చింది డిస్టర్బెన్స్ అని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు బాధపడడం ఇష్టం లేక నిన్ను వదిలేస్తున్నాను. కానీ జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామమ్మా. అమ్మా శరణ్య, ఇక మేం బయలుదేరతామమ్మా. అమ్మా అమ్మా ఏంటలా చూస్తున్నావు? మీ వాళ్ళిచ్చిన బట్టలు నా ఒంటి మీదున్నా, నువ్వు నా కళ్ళ ముందున్నా నాకు కంపరం వస్తుంది. ఎందుకా కన్నీళ్లు? నేనేమన్నా నిన్ను కొట్టానా తిట్టానా? అంతా నువ్వనుకున్నట్టుగానే జరుగుతోంది కదా. మీ వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకున్నాను, అవి కట్టుకునే వ్రతంలో నీ పక్కన కూర్చున్నాను. నీ పక్కన కూర్చుని నీకు భోజనాలు కూడా తినిపించాను. నీకు హ్యాపీనే కదా? ఎంజాయ్ చెయ్యి. అమ్మ వాళ్ళు బాధపడకూడదని ఇవన్నీ భరిస్తున్నాను. నేను భరిస్తున్నాను కదా అని నువ్వు అవకాశంగా తీసుకుంటే మాత్రం బాగోదు. ఏం మాట్లాడవేంటి? ఏదోటి మాట్లాడుతుంటావు కదా, వాగు. ఏం మాట్లాడాలండి? నిన్ను తిట్టానా కొట్టానా? కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు. నన్ను తిట్టకుండా కొట్టకుండా కూడా కన్నీళ్లు తప్పించగలిగారు. మీరు చాలా గ్రేట్ అండి. అవునా? నేను శాడిస్ట్లా కనిపిస్తున్నానా? నా వల్ల నీ జీవితం నాశనమైపోయింది కదా. అయినా నీతో మాటలనవసరం. చూడు, నీకిదే చెప్తున్నా. ఇక నుంచి మా వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకోవాలి, నా పక్కన కూర్చుని ముద్దలు తినిపించాలి అని. ఇట్లాంటి నాటకాలు మాత్రం నా దగ్గర కుదరవు చెప్తున్నా. వ్రతం ఏర్పాట్లు చేసింది, వ్రతంలో మా అమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకోవాలి అని ఆచారం పెట్టింది నేను కాదు కదండి.
అవును, పెద్దవాళ్లే పెట్టారు. వాళ్ళు ఇలాంటి వ్రతాలు పూజలు ఏదో ఒక ఏర్పాటు చేస్తూనే ఉంటారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇక మీదట వాళ్ళు ఇలాంటివేవైనా ఏర్పాట్లు చేసినా అందులో నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. గుర్తుంచుకో. ఎవరికమ్మే ఫోను? పంతులు గారికి. పంతులా? ఎందుకమ్మే? ఎందాకే వ్రతం అయిపోయి ఉండదు కదా? వాళ్ళనుకున్నట్టు వ్రతమయ్యింది, మరి నేను కోరుకున్నట్టు శోభనమవ్వాలి కదా. ఆ ఆనంద భైరవి శోభన ముహూర్తాలు లేవని చెప్పి వాయిదా వేయించేసి ఉండదు కదమ్మే. ఆవిడ వేయించిన వాయిదాకి నేను గంటు కొడతాను కదా. పంతులు గారు నమస్కారమండి. నమస్కారం. ఎవరమ్మా? నేనండి, ఆనంద భైరవి గారి చిన్న కోడల్ని, శరణ్యని మాట్లాడుతున్నాను. శరణ్యానా? చెప్పమ్మా. ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగా జరిగింది. రేపు మా ఇంటికొచ్చి మా శోభనాలకి ముహూర్తాలు పెట్టాలి. మీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను ఇప్పుడే. అమ్మా, ఇలాంటి విషయం పెద్దవాళ్ళు కదా మాట్లాడాలి. కరెక్టే పంతులు గారు, కానీ పెళ్ళైంది వాళ్ళకి కాదు కదండి, మాకే కదా. ఓహో, ఈ కాలం అమ్మాయిలు చాలా స్పీడ్గా ఉన్నారు. సరేనమ్మా, రేపొచ్చి నువ్వు కోరినట్టే ముహూర్తాలు పెడతాను. థ్యాంక్ యూ పంతులు గారు, ఉంటాను. మంచిదమ్మా. అదేందమ్మే, శోభనానికి ముహూర్తాలు పెట్టాలన్నావు, బానే ఉండది. శరణ్య పేరు చెప్పుండవేంది? లేకపోతే నా పేరు చెప్పాలా? చెప్పానే అనుకో. ప్రస్తుతానికి శోభనానికి ముహూర్తాలు లేవు అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు పంతులు గారికి ఫోన్ చేశావు అని ఆ ఆనంద భైరవి నన్ను అడగదా? ఓహో, పంతులు గారొచ్చి రేపు ముహూర్తాలు పేరు ఎత్తగానే ఆ ఆనంద పేరు ఏమైనా రివర్స్ అయితే తిట్లు శరణ్యకి పడాలన్నమాట. అంతేగా? అంతేగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.